హాయ్. సో ఈ వీడియోలో మనం లింక్ లిస్ట్ గురించి చూద్దాం. యూజువల్లీ ఏంటంటే లింక్ లిస్ట్ అనేది ఇట్స్ యాక్చువల్లీ వెరీ సింపుల్. బట్ ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఇది అనమాట. సో లింక్ లిస్ట్‌లో మనకి యూజువల్లీ సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్ అనేది ఉంటాయి. ఈ వీడియోలో మనం సింగిల్ లింక్ లిస్ట్ గురించి చూద్దాం. ఇది మనకు క్లియర్‌గా అర్థమైతే కొన్ని మైనర్ మోడిఫికేషన్స్‌తో డబుల్ లింక్ లిస్ట్ ఆర్ సర్క్యులర్ లింక్ లిస్ట్ ఈజీగా మీరు చేయగలరు. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ లింక్ లిస్ట్ గురించి చూస్తున్నాం. అంటే లింక్ లిస్ట్ అనేది డేటా స్ట్రక్చర్. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మనం లింక్ లిస్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, రైట్? సో అలా మనం స్క్రాచ్ నుండి ఇంప్లిమెంట్ చేసే లింక్ లిస్ట్ గురించి చూద్దాం. జనరల్లీ ఏంటంటే కోడింగ్ వెబ్సైట్స్లో కానీ ఆర్ కోడింగ్ ఇంటర్వ్యూస్లో కానీ లింక్ లిస్ట్ బేస్డ్ మీద కొన్ని మ్యానిపులేషన్స్ చేయటం, అది ఆప్టిమైజ్డ్గా ఎలా చేయాలి అనే దాని మీద ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఈ లింక్ లిస్ట్ ఎలా వర్క్ అవుతుంది అని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ యాజ్ యూజువల్ మన ఈ ప్లేలిస్ట్ మొత్తం జావా ఇంప్లిమెంటేషన్ గురించి చూస్తున్నాం కాబట్టి ఇందులో కూడా జావాలో ఇంప్లిమెంటేషన్స్ కూడా చూద్దాం. ఓకే. యాక్చువల్లీ మనం జావా కలెక్షన్స్లో లిస్ట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అందులో మనకి యారే లిస్ట్, లింక్ లిస్ట్, ట్యాగ్స్, వెక్టర్స్ అనే క్లాసెస్ ఉంటాయి కదా. బట్ ఈ లింక్ లిస్ట్ అనేది ఏంటంటే ఇది బై డిఫాల్ట్ జావా కలెక్షన్స్ మనకి ఇచ్చేస్తుంది. దీంతో కూడా మనం కొన్ని ఆపరేషన్స్ చేయొచ్చు లింక్ లిస్ట్ సంబంధించినవి. లైక్ వీటితో మనం క్యూస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, డబుల్ ఎండెడ్ క్యూస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు లింక్ లిస్ట్తో. బట్ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే యూజర్ డిఫైన్డ్ లింక్ లిస్ట్ గురించి. ఓకే. నాట్ జావా స్పెసిఫిక్ కలెక్షన్స్ లింక్ లిస్ట్ క్లాస్. నార్మల్గా ఒక డేటా స్ట్రక్చర్, లింక్ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ స్క్రాచ్ నుండి ఎలా ఇంప్లిమెంట్ చేయగలం అనేది చూద్దాం. ఓకే. సో యూజువల్లీ ఏంటంటే మనకి యారే లిస్ట్స్ కానీ ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటామంటే మనం ఒక ప్రోగ్రామింగ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆప్టిమైజ్డ్ వేలో మనం కోడ్ రాయాలంటే అవి యూస్ చేస్తాం. బట్ కొన్నిసార్లు ఏంటంటే స్పెసిఫిక్గా లింక్ లిస్ట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అడుగుతారు ఇంటర్వ్యూవర్స్. జస్ట్ ఏంటంటే లింక్ లిస్ట్ కాన్సెప్ట్స్ని మనం లాజికల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామా లేదో చూడాలని. ఓకే. సో అసలు లింక్ లిస్ట్ అనేది ఏంటో చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం యారే తీసుకున్నాం అనుకోండి. యారేలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? లెట్స్ సే 10, 20, 30, 40. ఓకే. ఇది 0th ఇండెక్స్ ఉంటుంది, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్. ఈ ఎలిమెంట్స్ ఏంటి యారేలో కంటిగ్యూస్గా ఉంటాయి. కంటిగ్యూస్. ఓకే. అంటే ఒక్కొక్క ఇది ఇంటీజర్ యారే అనుకోండి. ఒక్కొక్క ఎలిమెంట్ సైజ్ 4 bytes కదా ఇంటీజర్. ఇది 100th అడ్రస్లో ఉంటే ఇది 104లో ఉంటుంది, ఇది 108లో ఉంటుంది, ఈ ఎలిమెంట్ 112లో ఉంటుంది. ఇలా కంటిగ్యూస్గా ఉంటుంది, రైట్? సో లింక్ లిస్ట్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ స్పేస్ అన్నది, ఈ మొత్తం స్పేస్ మన మెమరీ అనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది ఎక్కడో మెమరీలో ఇక్కడ ఉందనుకోండి, 20 అనేది ఇంకెక్కడో ఇక్కడ ఉందనుకోండి, 30 అనేది ఇంకెక్కడో ఇక్కడ ఉందనుకోండి, 40 ఇంకెక్కడో ఇక్కడ ఉందనుకోండి. ఇవి ఎక్కడ ర్యాండమ్గా ఉన్నాయి. లైక్ ఇది 10th అనుకోండి, ఇది 100 అనుకోండి, ఇది 150 మెమరీ లొకేషన్ అనుకోండి, ఇది 230 సంథింగ్ లైక్ దట్ అనుకోండి. ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అనుకోండి. బట్ ఈ ఎలిమెంట్స్ని లెట్స్ సే నాకు 10 తర్వాత 20 ఉంటుంది అని లింక్ చేశాను అనుకోండి. అలానే 20 దగ్గరికి వెళ్ళిన తర్వాత 20 తర్వాత నాకు 30 ఉంటుంది అని లింక్ చేశాను. అలానే 30 తర్వాత 40 ఉంటుంది అని లింక్ చేశాను. అలానే ఈ 40 తర్వాత లాస్ట్ ఎలిమెంట్ తర్వాత నాకు ఏమీ లేదు కాబట్టి నల్. ఓకే. అంటే దీని తర్వాత ఇంకేమీ లేదు అని రిప్రజెంట్ చేశాను అనుకోండి. ఈ ఫామ్నే మనం లింక్ లిస్ట్ అంటాం. మీరు ఇక్కడ గమనిస్తే సింపుల్ థింగ్, ఈ ఎలిమెంట్స్, ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూసారా, ఈ 10, 20, 30, 40 అనేవి, ఇవి నోడ్స్ అనుకోండి. నోడ్స్ అంటాం జనరలీ. ఓకే. నోడ్స్. ఓకే. సో ఇవి ఎక్కడ పడితే అక్కడ మెమరీలో ఉన్నాయి, బట్ దే ఆర్ ఇంటర్లింక్డ్. అంటే ఒక ఆర్డరింగ్ ఉంది చూసారా, రైట్? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లింక్ లిస్ట్. అంటే ఈ ఆబ్జెక్ట్స్ ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇప్పుడు నాకు ఇంకో కొత్త ఎలిమెంట్ కావాలి అనుకోండి, 50 అనేది రావాలి అనుకోండి. నేనేం చేస్తాను, 40 తర్వాత 50, ఇంకొక 50 అనే నోడ్ ఏదైనా మెమరీ లొకేషన్లో 300లో క్రియేట్ అయింది అనుకోండి. ఇది తీసేసింది, ఈ 50 లాస్ట్ ఎలిమెంట్ అవుద్ది, ఆ తర్వాత నల్ అవుతుంది. ఇలా నేను ఎక్స్పాండ్ చేసుకుంటూ ఎట్లా అయినా చేయొచ్చు అనమాట. ఓకే. సో అది లింక్ లిస్ట్ బేసిక్గా, రైట్? సో మనం ఇంతకుముందు యారే లిస్ట్ అనేది చూసాం కదా, జావా కలెక్షన్స్లో యారే లిస్ట్ అనేది చూసాం కదా. సో యారే లిస్ట్లో కూడా మనం యాక్చువల్లీ డైనమిక్గా
నార్మల్ యారేస్లో డిసడ్వాంటేజ్ ఏంటి? సైజ్ ఫిక్స్డ్ ఇన్ యారేస్. ఓకే, సో దీనికోసం ఏంటి, జావాలో మనకి యారే లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇదేంటంటే డైనమిక్ యారేస్, అంటే సైజ్ని తగ్గించడం పెంచడం ఇలాంటి అన్నీ చేయొచ్చు అనమాట. డైనమిక్ యారేస్ క్రియేట్ చేశారు జావా కలెక్షన్స్లో, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, బట్ ఈ డైనమిక్ యారేస్ కూడా యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ యారేస్ లానే ఇంప్లిమెంట్ అవుతాయి బ్యాక్గ్రౌండ్లో. బట్ ఏంటంటే ఇంకొంచెం ఫీచర్స్ యాడ్ అయ్యి మనకి డైనమిక్గా ఎక్స్పాండ్ చేయడానికి వీలు కుదిరేటట్టు ఇంప్లిమెంట్ చేసి మనకు జావా ఇస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ యారే లిస్ట్. ఓకే, సో 10, 20, 30, 40, 50, రైట్? సో లెట్స్ సే నేను మీరు ఇక్కడ ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కర్లేదు, నార్మల్ ఇన్ ఎ వెరీ జనరిక్ వే ఆలోచించండి. లెట్స్ సే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఒక పర్సన్, మనం ఇవి ప్రోగ్రామింగ్ నోట్స్ కాదు, ఏమైనా లింక్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నాం అనుకోండి, అలానే ఇక్కడ 20 దగ్గర ఉన్నాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను 20 తర్వాత 30 ఉంది కదా, నేను ఇలా కాకుండా ఈ మధ్యలో ఒక 50 అనే లెట్స్ సే, ఓకే ఈ 50 అనేది తీసేసేయండి. ఐఎమ్ సారీ, 1 సెకండ్, జస్ట్ టు మేక్ సిమిలర్ ఎగ్జాంపుల్, అంటే రెండు సిమిలర్ వాల్యూస్ ఉంటే మనకు కోరిలేట్ చేయడం ఈజీ ఉంటుంది కదా. సో ఈ 20 తర్వాత 30 ఉంది కదా, అలా కాకుండా నేను 20 తర్వాత 50 పెట్టాలి అనుకోండి. నేను ఇక్కడ ఉంటే, ఇప్పుడు ఈ లింక్స్ ఉంటే నేనేం చేయాలి, ఐడియలీ ఓకే ఒక 50 అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, అండ్ 50 క్రియేట్ చేసి, మీరు ఒకటి గమనిస్తే నేను ఈ పొజిషన్ దగ్గర నుంచున్నాను. సో 20 తర్వాత నాకు ఏముంటుందో తెలుసు, 30 ఉందని. సో ఇప్పుడు నేను 50 మధ్యలో ఇరికిచ్చారనుకోండి, 50 తర్వాత ఏముండాలి, నాకు 30 ఉండాలని నాకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఓకే 50 30 దగ్గరికి వచ్చేసింది, 50 తర్వాత 30 ఈ లింక్ చేసేసాం. అండ్ ఇప్పుడు 20 తర్వాత 50 రావాలి కాబట్టి నేనేం చేస్తాను, ఈ లింక్ రిమూవ్ చేసేసి 20 నుండి 50 కనెక్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసేస్తే ఈ పొజిషన్ నుండి ఇది కాన్స్టెంట్ ఆపరేషన్. లైక్ మీరు చూస్తే ఒకే ఒక ఆపరేషన్, లైక్ 15ని 30కి లింక్ చేస్తున్నాం, 20 నుండి 15 లింక్ చేస్తున్నాం, రైట్? అంటే మీకు ఈ లింక్ లిస్ట్లో 1,00,000 ఎలిమెంట్స్ ఉన్నా కానీ ఈ సింపుల్ 2 ఆపరేషన్స్తో మనం మధ్యలో ఇరికిచ్చేస్తున్నాం, జస్ట్ ఇఫ్ యు ఆర్ ఎట్ దిస్ పొజిషన్, రైట్? అదే యారే లిస్ట్లో అయితే ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు నేను 20 తర్వాత 50 చేయాలనుకోండి, ఫస్ట్ ఇందులో 4 ఎలిమెంట్సే ఉన్నాయి కదా, ఫస్ట్ నేను ఎరేని ఎక్స్పాండ్ చేయాలి, ఎరే లిస్ట్ని 5 ఎలిమెంట్స్కి చేయాలి, రైట్? అండ్ ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర ఉండి 20 ఉంది, ఇక్కడ మనం ఉన్నాం కదా. సో నేను ఇక్కడ ఇరికించాలంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసి ఈ 30, 40ని మూవ్ చేయాలి. నేను ఫస్ట్ 40ని పక్కకు పంపించాలి, తర్వాత 30ని దాని పక్కన పంపించాలి, ఈ మధ్యలో నేను 50ని పెట్టాలి, రైట్? మీరు ఇది గమనిస్తే ఒకవేళ నాకు ఇక్కడ ఒక 1000 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఇలానే 1000 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. సో ఈ 1000 ఎలిమెంట్స్ని పక్కకు జరిపి నేను 50 పెట్టాల్సి ఉంటుంది, రైట్? సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, లైక్ లింక్ లిస్ట్ వల్ల ఇలాంటి యూజెస్ చాలా ఉంటాయి అనమాట. మనకి రియల్ టైంలో కూడా చాలా చోట్ల లింక్ లిస్ట్ యూజ్ అవుతుంది, రైట్? సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి జస్ట్, ఓకే? అండ్ ఇది జస్ట్ నేను, అంటే మీకు డౌట్ రావచ్చు, లైక్ యారే లిస్ట్లో కూడా డైనమిక్ యారేస్ ఉంటాయి కదా, ఏంటి అసలు డిఫరెన్స్ అనేది. సో ఇది ఒక డిఫరెన్స్ అనుకోండి మీరు. అండ్ యూజువల్లీ యారే లిస్ట్ యారేస్ అనేది ఏంటంటే, మనకి ఒక ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఇన్పుట్స్ని మన యారే లిస్ట్లో కానీ, లేకపోతే మన ఇంటర్మీడియట్గా కొన్ని వాల్యూ స్టోర్ చేసుకోవడానికి కానీ యారే లిస్ట్స్ కానీ యారేస్ కానీ యూస్ చేస్తాం. కానీ జనరల్లీ మన కోడింగ్ ఇంటర్వ్యూస్ పర్స్పెక్టివ్ చూస్తే లింక్ లిస్ట్ అనేది ఏంటంటే, జనరల్గా మనకి లింక్ లిస్ట్ అనేది లాజికల్గా క్యాండిడేట్ ఆలోచించి కోడింగ్ ఇంప్లిమెంట్ చేయగలరా అనేది టెస్ట్ చేయడం కోసమే మనం లింక్ లిస్ట్ యూస్ చేస్తాం, రైట్? లింక్ లిస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు ఇంటర్వ్యూస్లో జనరలీ, ఓకే, టెస్ట్ చేయడానికి, రైట్? నార్మల్ ప్రోగ్రామ్ అంటే జనరలీ లింక్ లిస్ట్ సంబంధించింది కాకుండా ఒక ర్యాండమ్ ఇంకేమైనా కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అనుకోండి, మనం యారే లిస్ట్స్ కానీ స్టాక్స్ కానీ ఇలాంటి యూస్ చేసి సాల్వ్ చేస్తాం. ఈ యూజర్ డిఫైన్డ్ లింక్ లిస్ట్ అనేది యూస్ చేయం. స్పెసిఫిక్గా లింక్ లిస్ట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఇస్తేనే మనం లింక్ లిస్ట్ యూస్ చేస్తాం ఇన్ జనరల్, ఓకే? సో ఇప్పుడు మనకి ఇది అర్థమైంది కదా, లైక్
లింక్ లిస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, నోడ్ అనే ఆబ్జెక్ట్ అనుకోండి, ఒక్కొక్కటి నోడ్ అనుకోండి. ఈ నోడ్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది, ఈ నోడ్కి ఒక వాల్యూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నోడ్కి దాని నెక్స్ట్ కరస్పాండింగ్ దానికి లింక్ ఉండాలి, ఒక లింక్ ఉండాలి. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. సో ఇదే మనం చూద్దాం ఇప్పుడు. అసలు ఈ కాన్సెప్ట్ బట్టి అసలు మనం జావాలో లింక్ లిస్ట్ అనే నోడ్ ఎలా ఉండాలి, నోడ్లో ఏమేమి ఉండాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. రైట్, ఓకే. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇక్కడ 10 ఉంది, నెక్స్ట్ 20, నెక్స్ట్ 30, ఇలా ఉంది కదా. ఇది ఒక నోడ్ అనే ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా. ఓకే, సో జనరల్లీ మనకి ఇప్పుడు జావాలో క్లాసెస్ ఉంటాయి కదా, లైక్ స్టూడెంట్ అనే క్లాస్ ఉందనుకోండి. స్టూడెంట్లో ఏముంటుంది, స్టూడెంట్ క్లాస్ తీసుకున్నాం అనుకోండి. సారీ, సి అనేది స్మాల్ లెటర్ తెలిసిందే. స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంటుంది ఈ ఆబ్జెక్ట్కి మెంబర్స్గా, అలానే స్ట్రింగ్ నేమ్ ఉంటుంది. రైట్, అలానే ఇప్పుడు నోడ్లో ఏముండాలి అనేది మనం చూద్దాం. రైట్, కోరిలేట్ చేసి అసలు నోడ్లో అసలు ఏమేమి ఉండాలి, ఆ కంటెంట్స్ ఏమి ఉండాలి అనేది డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే. సో ఫస్ట్ థింగ్, నోడ్లో ఒక వాల్యూ ఉండాలి కదా. లైక్ ఈ నోడ్కి కరస్పాండింగ్ వాల్యూ 10. రైట్, ఒక ఇంటీజర్ అనే లింక్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ క్రియేట్ చేయాలనుకోండి, ఫస్ట్ థింగ్ డేటా ఉండాలి. సో డేటాని ఇంటీజర్ డేటా అయితే ఇంట్ డేటా, ఇది ఒక మెంబర్. రైట్, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ జనరలీ ఒక నోడ్లో ఇప్పుడు స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి, S1 అనే ఆబ్జెక్ట్ స్టూడెంట్ది క్రియేట్ చేశాను అనుకోండి, ఏముంటాయి, 2 మెంబర్స్ ఉన్నాయి ఇందులో. రైట్, రోల్ నెంబర్ అండ్ నేమ్. అలానే ఇప్పుడు లింక్ లిస్ట్లో ఏముండాలో చూద్దాం. ఇప్పుడు నాకు లింక్ లిస్ట్లో ఓకే 10 అనే నోడ్ తీసుకుంటే, ఓకే డేటా ఉండాలి, ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకొక నోడ్కి లింక్ చేయాలి, అంతే కదా. నెక్స్ట్ ఇంకొక నోడ్కి లింక్ ఉండాలి, ఈ లింక్ ఉండాలి. సో ఈ లింక్ అనేది నెక్స్ట్ అనే లింక్ అనుకోండి, అంటే నెక్స్ట్ అనే రిఫరెన్స్ అనుకోండి. రైట్, సో ఈ నెక్స్ట్ ఏంటి, దీన్ని నెక్స్ట్ ఉన్న దానికి రిఫర్ చేయాలి. రైట్, అంటే 10 అనే నోడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు 10.next అనేది ఏంటంటే 20కి రిఫర్ చేయాలి. రైట్, సో ఇప్పుడు మనకు నోడ్లో ఏముండాలి, 2 ఉండాలి. ఒకటి డేటా, నెక్స్ట్ వన్ ఈజ్ ఏ రిఫరెన్స్ టు నెక్స్ట్ నోడ్, దట్ ఈజ్ ఆల్సో ఏ నోడ్. ఇప్పుడు మీరు గమనిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 అన్నాను అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక నోడ్ 10 అనే నోడ్ అనుకోండి, A.next అనేది కూడా నోడే కదా. లైక్ ఇది నెక్స్ట్ అని తీసుకున్నాను అనుకోండి, ఈ 20 అనేది కూడా నోడే. రైట్, ఈ ఏలో ఈ నెక్స్ట్ అనే పాయింటర్ ఈ 20ని పాయింట్ చేస్తుంది. సో ఇది కూడా నోడే. ఇది కూడా ఇప్పుడు నోడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలా అయితే ఉంటుందో అలానే ఇది నెక్స్ట్ అనే నోడ్ రిఫరెన్స్ అనమాట. రైట్, సో ఎగ్జాక్ట్లీ అలానే. సో అందుకని మనకి ఇక్కడ ఏమొస్తుంది, నోడ్ నెక్స్ట్. దట్ మీన్స్ ప్రతి నోడ్కి ఒక వాల్యూ ఉంటుంది, అలానే నెక్స్ట్ పాయింటర్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం డయాగ్రమాటిక్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం రాస్తే లెట్స్ సే ఇది 10 కదా. రైట్, సో ఇప్పుడు మన ప్రతి నోడ్ అనే ఆబ్జెక్ట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 మెంబర్స్ ఉన్నాయి. రైట్, సో 30 అనుకోండి. సో ప్రతి దాంట్లో డేటా ఉంది, అలానే ప్రతి దాంట్లో ఒక నోడ్ నెక్స్ట్ అనేది ఉంది. అంటే దిస్ నెక్స్ట్ రిఫర్స్ టు ద నెక్స్ట్ నోడ్ ఇన్ ద లింక్ లిస్ట్. అలానే దీనికి నెక్స్ట్ ఏం లేదంటే ఇది రిఫర్స్ టు నల్ అనమాట. రైట్, అంటే ఒక సింగిల్ నోడ్ ఉందనుకోండి, సింగిల్ నోడ్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను 50 అనే నోడ్ తీసుకున్నాను అనుకోండి, దీని నెక్స్ట్ నాకు ఇంకేమీ లేదు కదా. సో ఏమీ లేనప్పుడు మనం నెక్స్ట్ ఏమీ లేదంటే ఏమీ లేదు కాబట్టి నల్కి రిఫర్ చేస్తాం. రైట్, సో ఇప్పుడు మీకు స్ట్రక్చర్ ఐడియా వచ్చేసింది. చూడండి, ఇప్పుడు మీరు ప్రతి నోడ్లో వాల్యూ ఉంది, అలానే నెక్స్ట్ నోడ్ ఉంది, నెక్స్ట్ నోడ్కి రిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ అనేది ఏ రిఫరెన్స్ టు ద నెక్స్ట్ నోడ్. రైట్, మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే
10 అనుకోండి. ఇది ఈ డాట్ అనేది నెక్స్ట్ అనుకోండి ఇంకా. ఓకే, ఇది ఏ అనే నోడ్. అలానే ఇంకొక నోడ్ తీసుకుందాం 20. ఈ డాట్ అనేది ఈ 20B అనే నోడ్లో నెక్స్ట్. సో ఇనీషియల్గా ఈ రెండు నల్ కదా, దీని తర్వాత ఏమీ లేదంటే ఆటోమేటిక్గా దీని తర్వాత నల్ ఉన్నట్టే. ఇప్పుడు నేను ఏ నెక్స్ట్ని బీ చేయాలనుకోండి, ఇప్పుడు ఏ నేను ఎలా క్రియేట్ చేస్తాను, ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ అని క్రియేట్ చేస్తాను. ఇక్కడ 10తో నోడ్, ఇది మనం చూద్దాం. ఈ 10 అనేది కన్స్ట్రక్టర్ లా పార్షియల్ అని చూద్దాం, బట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డయాగ్రామాటిక్గా. అలానే నోడ్ ఆఫ్ 20 తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది క్రియేట్ చేసినప్పుడు ఇనీషియల్గా దీని తర్వాత నాకు ఏముంటుందో తెలియదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏబి రెండు క్రియేట్ చేసి ఏ డాట్ నెక్స్ట్ని బీ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు బీ చేశాను అనుకోండి. ఏ డాట్ నెక్స్ట్ అనేది ఇది కదా. ఓకే, బీ దేన్ని రిఫర్ చేస్తుంది, ఈ 20 అనే నోడ్ కదా. సో దీన్ని నేను ఈ రిఫరెన్స్కి ఈక్వల్ చేస్తున్నాను, అంటే ఈ నెక్స్ట్ ఇది అవుతుంది. అంటే ఇట్ సింప్లీ బికమ్స్ 10. దిస్ విల్ గో టు 20, రైట్. ఈ 20 పక్కన ఏం లేదు కాబట్టి నల్. సో ఇలా మనకి ఈ నెక్స్ట్ అనేది యూజ్ అవుతుంది. మీకు అర్థమైంది కదా, ఈ రిఫరెన్స్ అనేది సింపుల్ థింగ్. ఒక నోడ్లో డేటా ఉంటుంది, అలానే నోడ్ రిఫరెన్స్ టు నెక్స్ట్ పాయింటర్ ఉంటుంది. సో అందుకనే మనకి 2 మెంబర్స్ ఉంటాయి నోడ్లో, రైట్. సో ఇదే అసలు జావాలో అలా చూద్దాం, అసలు కన్స్ట్రక్టర్స్ కానీ క్లాస్ అనేది చూద్దాం. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టే ఈ నోడ్ అనేది క్లాస్. సో ఇక్కడ నేను యాక్చువల్లీ మనం కోర్ జావాలో గురించి డిస్కస్ చేయట్లేదు, ఐ మీన్ కోర్ జావా లాంగ్వేజ్ గురించి చేయట్లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ చూస్తున్నాం. అంటే ఇక్కడ నేను ఈ స్టాటిక్ క్లాస్ ఎందుకు ఇవ్వాలి, ఈ కాన్సెప్ట్స్ అనేది ఎక్కువ డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే సింపుల్ థింగ్, మన స్టాటిక్ మెథడ్లో స్టాటిక్ క్లాసెస్ కానీ స్టాటిక్ మెథడ్స్ మాత్రమే కాల్ చేయగలం. అందుకని ఇక్కడ స్టాటిక్ క్లాస్, బట్ దట్స్ నాట్ స్కోప్ ఇన్ దిస్ కరెంట్ కోర్స్. మనకి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంపార్టెంట్, రైట్. యూజువల్ మనకి ఏంటంటే ఇంటర్వ్యూస్లో కానీ కోడింగ్ వెబ్సైట్స్లో కానీ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేయమంటారు. ఐ మీన్ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దీస్ ఊప్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మచ్ అనమాట. బట్ తెలిస్తే మంచిది. జావా మీకు ఇప్పుడు జావా అసలు ఐడియా లేదనుకోండి, ఒకసారి జావా రిఫర్ చేయండి ఊప్స్ కాన్సెప్ట్స్, రైట్. సో ఇక్కడ మనం చూస్తే ఇందాక అనుకున్నట్టు ప్రతి నోడ్లో డేటా ఉంది, అలానే నోడ్ నెక్స్ట్. ఆ నెక్స్ట్ అనే నోడ్ కూడా ఈ 10 తర్వాత ఈ 20ని రిఫర్ చేస్తున్నాం కదా, ఈ 10కి నెక్స్ట్ అనేది 20 కదా, ఇది కూడా నోడే. కాబట్టి ఇప్పుడు ఇది ఇంటి డేటా అయింది, ఈ నెక్స్ట్ అనేది నోడ్ నెక్స్ట్ అయింది, సేమ్ క్లాస్. ఎందుకంటే ఆ నెక్స్ట్ అనేది కూడా ఇదే నోడ్ టైప్ కాబట్టి. అండ్ ఇది కన్స్ట్రక్టర్ అనమాట. జావాలో కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, అంటే ఏంటంటే నేను ఒక కొత్త నోడ్ క్రియేట్ చేస్తే, రైట్, ఐ మీన్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోడ్ లెట్స్ సే n1 ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ 5, రైట్. సో ఈ నోడ్ ఆఫ్ 5 అని ఇస్తే ఏంటంటే ఒక కొత్త నోడ్ లైక్ 5 క్రియేట్ అవుతుంది. అండ్ ఇనీషియల్గా కొత్త నోడ్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తుంది, కన్స్ట్రక్టర్ డేటాకి డేటా ఇస్తుంది, నెక్స్ట్ నల్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసినప్పుడు నాకు నెక్స్ట్ ఏం వస్తుందో తెలియదు కాబట్టి ఈ నెక్స్ట్ అనేది నల్కి పాయింట్ చేస్తుంది. సింపుల్. దట్స్ హౌ యూ డిక్లేర్ ఏ నోడ్. అంటే నోడ్ని మనం ఇలా డిఫైన్ చేయొచ్చు అనమాట ఒక క్లాస్లో. సింపుల్ థింగ్, రైట్. స్టెప్ బై స్టెప్ మనం వెళ్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, నా ఇప్పుడు ఇదంతా అర్థమైంది. ఇప్పుడు ఒక లింక్ లిస్ట్, మీరు కంప్లీట్గా ఒక లింక్ లిస్ట్ని క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? లెట్స్ సీ దిస్. ఇప్పుడు లెట్స్ సే నాకు లింక్ లిస్ట్లో 10, let's say next one is 20, next one is 30, నెక్స్ట్ వన్ ఈస్ దీని తర్వాత ఏమీ లేదనుకోండి నల్ అవుతుంది, రైట్. సో ప్రతి లింక్ లిస్ట్కి మనం లింక్ లిస్ట్ అంటున్నాం, బట్ ఈ లింక్ లిస్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు మనకి ఈ 10 దగ్గర ఉన్నామనుకోండి, ఈ 10 దగ్గర ఉంటే ఈ 10ని యూజ్ చేసుకుని దీని నెక్స్ట్ ఏముంది ఫస్ట్ ఇక్కడ నుంచి ఉంటాం అనుకోండి, జస్ట్ లైక్ నార్మలీ
ఆలోచిస్తే ఇక్కడ నుంచున్నాం. దీని తర్వాత నాకేముంది అని తెలిసింది అనుకోండి, నేను ఇక్కడికి వెళ్తాను. దీని తర్వాత ఏముందో తెలుసుకుంటే నేను ఎక్కడికి వెళ్తాను, రైట్? సో ఇలా మనం ఒక లింక్ లిస్ట్ స్టార్టింగ్ని మనం ఏదో ఒక స్టోర్ చేసి పెట్టుకోవాలి కదా, మనకు అవసరం అవుతుంది కదా. సో దాన్నే హెడ్ అంటాం. ప్రతి లింక్ లిస్ట్కి హెడ్ అనే పాయింటర్ ఉంటుంది, హెడ్ అనేది ఉంటుంది. సో ఈ ఫస్ట్ నోడ్ ఆఫ్ ఎ లింక్ లిస్ట్ ఈజ్ ఆల్వేస్ ఏ హెడ్ ఆఫ్ ది నోడ్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను 30 తర్వాత ఒక ఎలిమెంట్, ఒక కొత్త దాన్ని క్రియేట్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, హెడ్ దగ్గరికి వెళ్తాను. ఓకే, ఇది 10 ఉంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తాను. అలానే దీని తర్వాత నెక్స్ట్కి వెళ్తాను, రైట్? 30 తర్వాత నల్ ఉంది. ఓకే, అంటే 30 ఈజ్ ద లాస్ట్ వన్. కాబట్టి నేను 30 తర్వాత కొత్తది క్రియేట్ చేసి ఓకే దీన్ని నల్ చేస్తాను. సో ఇలా నాకు హెడ్ ఏంటంటే ట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, రైట్? సో ఈ హెడ్ అనేది మనం ఎప్పుడు లూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హెడ్ని నేను హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్ అనేది ఏంటి, హెడ్ డాట్ నెక్స్ట్ అని అనుకోండి. హెడ్ ఇక్కడ ఉంది, డాట్ నెక్స్ట్ అనేది ఏముంటుంది, నెక్స్ట్ నోడే కదా. అంటే హెడ్ని ఇక్కడ తీసేసి దీన్ని పాయింట్ చేశాను అనుకోండి, నేను ఈ 10 అనే అసలు ఎలిమెంట్ని ఇంకా రీచ్ అవ్వలేను అసలు ఎప్పటికీ. ఎందుకంటే నాకు హెడ్ అనేది నాకు లింక్ లిస్ట్ స్టార్టింగ్ని చూపిస్తుంది. సో ఈ లింక్ లిస్ట్ స్టార్టింగ్ని నేను లూజ్ చేసుకున్నాను అనుకోండి, అసలు ఆ మిగిలిందంతా నాకు వెళ్ళిపోతుంది అనమాట, పర్మనెంట్లీ నాకు దొరకదు ఇంకా, రైట్? సో అందుకనే మన హెడ్ అనేది ఎప్పుడు మాడిఫై చేయకూడదు, రైట్? ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు 30 తర్వాత 40 యాడ్ చేస్తున్నాను కదా, మరి అలాంటప్పుడు హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్ అని మూవ్ చేయకపోతే నేను 40ని ఎలా యాడ్ చేస్తానని చెప్పి డౌట్ రావచ్చు. సో నేను ఏం చేస్తాను, దానికోసం ఇంకొక కొత్త రిఫరెన్స్ టీని క్రియేట్ చేస్తాను. లైక్ నోడ్ టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అని క్రియేట్ చేస్తాను, రైట్? అంటే టీ కూడా హెడ్ ఏం పాయింట్ చేస్తుందో టీ కూడా అది పాయింట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఈ టీ పాయింటర్ని మూవ్ చేస్తాను, హెడ్ని ఇలానే ఉంచేసి టీ పాయింటర్ని ఫస్ట్ ఈ స్టెప్కి వెళ్తాను, దీని తర్వాత ఇక్కడికి వెళ్తాను, తర్వాత ఇక్కడికి వెళ్తాను. ఇది లాస్ట్ నోడ్ అని నాకు అర్థమైంది కాబట్టి దీని తర్వాత 40 యాడ్ చేస్తాను. సో బట్ ఈ హెడ్ అనేది నేను ఎప్పటికీ మూవ్ చేయను, ఓకే? ఇది ఎప్పుడు చేయకూడదు, రైట్? దిస్ షుడ్ నాట్ బి డన్, రాంగ్, ఓకే? అది ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది. ఒక్కొక్కసారి ఏంటంటే మనం అనుకోకుండా ఈ హెడ్ని మూవ్ చేసేసిన తర్వాత వీ లూజ్ ట్రాక్ ఆఫ్ ద యాక్చువల్ లింక్ లిస్ట్, రైట్? ఓకే, సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లో అసలు ఇది చూద్దాం, ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. లెట్స్ సే నేను ఒక లింక్ లిస్ట్ క్రియేట్ చేయాలనుకోండి విత్ ఎలిమెంట్స్ 10, 20, 30, 40, రైట్? నాకు ఇనీషియల్గా లింక్ లిస్ట్లో అసలు ఏమి ఎలిమెంట్స్ లేవు. సో నేను ఫస్ట్ 10 అనే దాన్ని, అంటే హెడ్ అనేది నాకు ఇనీషియల్గా నల్ ఉంది, రైట్? అంటే నాకు లింక్ లిస్ట్లో అసలు ఏమీ లేదు కాబట్టి నోడ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని క్రియేట్ చేస్తాను. నేను ఇనీషియల్గా నాకు ఏం లేదు కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏం లేదు, నాకు నల్ ఉంది. సో 10ని యాడ్ చేయాలి ఫస్ట్ ఎలిమెంట్గా. నేను ఫస్ట్ న్యూ నోడ్ ఆఫ్ 10 చేస్తాను కదా, లైక్ నోడ్ n1 ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ 10 చేశాను అనుకోండి. ఇదేం చేస్తుంది, నాకు ఒక 10 అనే నోడ్ క్రియేట్ చేసి నల్ ఇలా ఒక నోడ్ని క్రియేట్ చేస్తుంది. ఈ n1 అనేది ఇదనమాట. ఈ n1 అనేది నాకు ఇది క్రియేట్ చేసి పెడుతుంది. సో ఈ n1 అనేది దేన్ని పాయింట్ చేస్తుంది, ఈ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది, రైట్? సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు నాకు లింక్ లిస్ట్లో ఎలిమెంట్స్ ఏమీ లేదనుకోండి, హెడ్ నల్ ఉంటుంది కదా, అప్పుడు నేను ఏం చేస్తాను, హెడ్ ఈజ్ ఈక్వల్ టు n1 చేస్తాను. అంటే ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ని నేను ఫస్ట్ యాడ్ చేస్తున్నానో, రైట్? ఫస్ట్ టైం ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నప్పుడు నేను ఆ ఫస్ట్ ఎలిమెంట్ని హెడ్కి పాయింట్ చేస్తాను, రైట్? ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలిమెంట్ ఎలా యాడ్ చేస్తాను, లెట్స్ సే నాకు 10 అనేది ఇక్కడ ఉంది, రైట్? డాట్ నెక్స్ట్ నల్ నేను రిప్రజెంట్ చేయట్లేదు, బట్ యూజువల్గా ఒకటి క్రియేట్ చేస్తే పక్కన నల్ ఉంది అనుకోండి ఇంకా, రైట్? సో ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటి, 20 ఉంది, నెక్స్ట్ 30 ఉంది, 40 ఉంది, హెడ్ ఇక్కడ ఉంది, రైట్? నేనేంటి ఇప్పుడు దీని నెక్స్ట్కి మూవ్ అవ్వాలి కదా.
ఇప్పుడు లైక్ లెట్సే నేను ఎండ్ ఆఫ్ ది లిస్ట్ దాకా వెళ్ళి అప్పుడు నేను మూవ్ చేయాలి. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఏం చేస్తాను, నేను టీ ఈజ్ ఈక్వల్ టు ఒకటి క్రియేట్ చేస్తాను. టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ క్రియేట్ చేసి ఇది టీ డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడికి ఉన్నాను అనుకోండి, దీని నెక్స్ట్ ఏంటి నల్ కదా, అంటే వెన్ టీ డాట్ నెక్స్ట్ ఈజ్ నల్ అంటే నా తర్వాత నెక్స్ట్ ఏమీ లేదు అన్నాను అనుకోండి, అది లాస్ట్ నోడ్ మనకి ఆబ్వియస్లీ. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ న్యూ నోడ్ క్రియేట్ చేసి ఉన్నాను కదా, లైక్ నోడ్ N2 ఉందనుకోండి, న్యూ నోడ్ ఆఫ్ 20 క్రియేట్ చేశాను కదా, ఇది N క్యాపిటల్ నోడ్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ టీ నల్ అయ్యేదాకా లెట్స్ ఏ మూవ్ టిల్ టీ డాట్ నెక్స్ట్ ఈజ్ నల్ అంటే ఒక ఇంగ్లీష్లో రాస్తున్నాను నేను, ఐ మీన్ నార్మల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, రైట్. ఈ టీ డాట్ నెక్స్ట్ అయ్యేదాకా వెళ్ళి అప్పుడు నేను ఏం చేస్తాను, టీ డాట్ నెక్స్ట్ నల్ ఉంది కాబట్టి అది లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఇప్పుడు నేను టీ డాట్ నెక్స్ట్ని కొత్త నోడ్ని పాయింట్ చేస్తాను, N2 అంటాను, రైట్. అయిపోయింది. దట్స్ హౌ ఐ హ్యావ్ యాడెడ్ ఎలిమెంట్. అలానే ఇప్పుడు 10 తర్వాత 20 వచ్చింది అనుకోండి, 10 ఉంది, నెక్స్ట్ 20 వచ్చేసింది. అలానే ఇప్పుడు నాకు నెక్స్ట్ అనుకోండి హెడ్ ఇక్కడ ఉంది కదా, సేమ్ అదే కాన్సెప్ట్, టీని హెడ్ టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అంటాను. సో టీ ఇక్కడికి వస్తుంది, డాట్ నెక్స్ట్ నల్ కాదు కదా, డాట్ నెక్స్ట్లో నాకు 20 అనే నోడ్ ఉంది, ఇంకొక నోడ్ ఉంది, నల్ కాదు. సో ఇప్పుడు టీది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత డాట్ నెక్స్ట్ నల్ ఉంది, ఓ యా ఇక్కడ నల్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు నెక్స్ట్ అని కొత్త నోడ్కి పాయింట్ చేస్తాను. ఈ 30 అనేది నల్, రైట్. సో ఇలా ఇది ఈ ఫ్లోలో మనం చేస్తాం అనమాట, 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇదే మనం ప్రోగ్రామింగ్లో ఇంప్లిమెంట్ చేద్దాం, అప్పుడు మీకు రియల్ టైంలో ఎలా జరుగుతుందో కూడా ఐడియా వస్తుంది. సో ఇనీషియల్గా నేను ఏమన్నానంటే హెడ్ అనేది ఉండాలి కదా, ప్రతి లింక్ లిస్ట్కి హెడ్ అనేది ఉండాలని డిస్కస్ చేశాను. సో ఏం చేస్తాను నేను, నోడ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే నా దగ్గర ప్రస్తుతానికి ఏమీ లేదు, రైట్. సో నేనేం చేస్తాను, ఈ ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ని నేను 1 by 1 యాడ్ చేస్తున్నాను అనుకోండి నా లింక్ లిస్ట్లోకి. సో ఫర్ int I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ ఏ డాట్ లెంత్ I ప్లస్ ప్లస్ ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. సో ఈ 1 అనే ఎలిమెంట్ తీసుకున్నాను కదా, సో ఈ 1కి ఒక నోడ్ క్రియేట్ చేయాలి కదా. సో నేనేం చేస్తానంటే నోడ్ N ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ E ఆఫ్ I అంతే కదా, ఈ 1 అనే ఎలిమెంట్తో నేను నోడ్ క్రియేట్ చేశాను. సో ఇది నాకు ఏం చేస్తుంది, సింప్లీ ఈ 1 విత్ నెక్స్ట్ నల్ ఇది నాకు క్రియేట్ చేస్తుంది ఈ ఒక్క స్టెప్, రైట్. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను, హెడ్ నల్ ఉందనుకోండి, ఇఫ్ హెడ్ ఈజ్ నల్, సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం కోడ్లో కన్వర్ట్ చేద్దాం, వెరీ సింపుల్, స్టెప్ బై స్టెప్. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే దీని ఉద్దేశం ఇప్పుడు దాకా మనకి ఏమీ ఎలిమెంట్ యాడ్ అయ్యలేదు, సో కాబట్టి హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ న్యూ నోడ్ అవుతుంది, దాట్స్ ఇట్, రైట్. దట్స్ ద ఓన్లీ థింగ్. ఎల్స్ ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేసాం, హెడ్ నల్ కాదు, ఇప్పుడు ఈ 1 అనేది ఇది హెడ్ అని ఇప్పుడు హెడ్ అయింది కదా, ఇప్పుడు నేను 2 ఇది అయిపోయిన తర్వాత 2 సెకండ్ నెంబర్ 10 దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు హెడ్ నల్ కాదు కదా. సో నల్ కాదు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, నోడ్ టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్, ఇందాక మనం అనుకున్నట్టే ఒక కొత్త నోడ్ రిఫరెన్స్ని తీసుకుంటాను, ఎందుకంటే హెడ్ నేను మూవ్ చేయను, హెడ్ని ఇట్లానే ఉంచుతాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, వైల్ టీ డాట్ నెక్స్ట్ నల్ అయ్యేదాకా మనం మూవ్ అవ్వాలి అనుకున్నాం కదా, వైల్ టీ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్, టీ ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ నెక్స్ట్, రైట్. అంటే లెట్స్ సే నాకు ఈ టీ ఇక్కడ ఉందనుకోండి, ఈ టీని నేను ఎక్కడ దాకా వెళ్తున్నాను, టీ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు ఇనీషియల్గా టీ ఉంది, దీని నెక్స్ట్ ఏంటి 20, ఐ మీన్ నెక్స్ట్ అనేది నల్ కాదు, నోడ్ ఉంది. సో నేను ఏం చేస్తున్నాను, టీ ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ నెక్స్ట్ అంటే టీ ఇక్కడికి వస్తుంది, ఇప్పుడు దీని నెక్స్ట్ ఏముంది, ఇంకో నోడ్ ఉంది, నల్ కాదు. సో టీ ఈజ్ ఈక్వల్ టు టీ నెక్స్ట్, టీ ఇక్కడికి వస్తుంది, రైట్. అండ్ ఇక్కడ టీ డాట్ నెక్స్ట్ ఏముంది, నల్ ఉంది, యా దట్ మీన్స్ దిస్ ఈజ్ మై లాస్ట్ నోడ్. సో టీ డాట్ నెక్స్ట్ అనేది నల్ కాబట్టి నేను ఈ టీ డాట్ నెక్స్ట్ అంటే ఈ నోడ్కి నెక్స్ట్ నోడ్ని నేను కొత్తగా వచ్చిన నోడ్ పెట్టేస్తాను. సో వాట్ ఐ ట్రై టు డూ ఈజ్
టీ డాట్ ఓకే, ఐ మీన్ ఇది టీ డాట్ నెక్స్ట్ నల్ అయింది అనుకోండి, ఇది బ్రేక్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, టీ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఆ కొత్తగా వచ్చిన నోడ్ని ప్రింట్ చేస్తాను, ఐ మీన్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు 110 అయింది అనుకోండి, నెక్స్ట్ అలానే ఈ 10 డాట్ నెక్స్ట్ నల్ అయ్యేదాకా వెళ్తుంది, అప్పుడు ఈ 5 అనే నోడ్ని యాడ్ చేస్తుంది, ఇలా కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే సింపుల్, నేను ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడిన ఈ మనం లాజిక్ని ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ అదే మనం కోడ్లో స్టెప్ బై స్టెప్ కన్వర్ట్ చేసాం. ఇట్స్ వెరీ సింపుల్ కాన్సెప్ట్, రైట్? ఓకే, ఇప్పుడు నాకు లింక్ లిస్ట్లో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు నేను ఎలా ప్రింట్ చేస్తాను, లెట్స్ సే 10 ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ డాట్ అనేది రిప్రజెంట్ చేయట్లేదు ఇంకా, ఐ మీన్ మీకు అర్థమైంది కాబట్టి జస్ట్ ఇలా సింపుల్గా డాట్ నెక్స్ట్ అనేది ఇలా ఉంది అనుకోండి ఇంకా, రైట్? 30 మనకి ఈజీగా ఉంటుంది ఇలా చేసుకోవడం. 40 లెట్స్ సే దీని తర్వాత నల్ ఉంది అనుకోండి, రైట్? హెడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నాకు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాను నేను? అగైన్ నేను హెడ్ని మూవ్ చేయకూడదు కదా. హెడ్ని ఒకవేళ లెట్స్ సే నేను ఇలాంటి లాజిక్ రాశాను అనుకోండి, యూనో వైల్ హెడ్ నాట్ ఈక్వల్ టు నల్ ప్రింట్, అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళను, బట్ సింపుల్గా ప్రింట్ అనుకుంటున్నాను. హెడ్ డాట్ డేటా, డేటా అనేది ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే నోడ్లో మనకు 2 ఉన్నాయి, నెక్స్ట్ అనే పాయింటర్ ఉంది, అలానే ఆ నోడ్లో ఏముందో డేటా ఉంది. ఒక ఆబ్జెక్ట్లో ఒక మెంబర్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాం, డాట్ ఆ మెంబర్ నేమ్ కదా, నోడ్ హెడ్ అనేది నోడ్ అనుకోండి, హెడ్ డాట్ డేటా అనేది మనకి ఇక్కడ 10 ఇస్తుంది. ఓకే, ఇది నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు ప్రింట్ చేస్తున్నాం. బట్ ఇలా చేయటం కరెక్టా? చేయకూడదు, ఎందుకంటే ఇది ప్రింట్ చేసి హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్ దానికి మూవ్ అవుతున్నాం. హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్, హెడ్ డాట్ నెక్స్ట్, రైట్? అంటే హెడ్ ఇక్కడ ఉంది, దీనిలో ఉన్నది ప్రింట్ చేసి ఇప్పుడు నేను హెడ్ని ఏం చేస్తున్నాను, 10 నెక్స్ట్ 20 అనే నోడ్ కదా, సో హెడ్ని ఇక్కడికి పాయింట్ చేస్తున్నాను, రైట్? ఇప్పుడు నాకు ఇందులో ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ చేసిన తర్వాత హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్, అంటే హెడ్ ఇది కదా, దీని నెక్స్ట్ ఏంటి, ఇది కదా, హెడ్ ఇప్పుడు ఇక్కడ ఉంది, దాని నెక్స్ట్ 30. సో హెడ్ని నేను హెడ్ నెక్స్ట్ చేస్తున్నాను, అంటే ఇది తీసేసి దీన్ని లింక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచిస్తే నాకు ఈ ట్రాక్ పోయింది, నాకు ఈ 10-20 అనే ఎలిమెంట్స్ని నేను మళ్ళీ రిట్రీవ్ చేయలేను అసలు. సో అందుకనే మనం ఎప్పుడు హెడ్ని అసలు మూవ్ చేయకూడదు. సో నేను ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాను, యూనో అగైన్ సేమ్ కాన్సెప్ట్, నోడ్ లెట్స్ సే టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఓకే, మీ ఇక్కడ ఐ మీన్ ఇది ఐడియా ఉంది కదా, లైక్ ఇక్కడ నోడ్ టీ, ఇక్కడ కూడా నేను టీ అనేది డిక్లేర్ చేశాను, బట్ ఇక్కడ కూడా డిక్లేర్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎందుకు రాదు అంటే ఇది ఈ లిమిటెడ్ స్కోప్లోనే డిక్లేర్ చేశాను. సో స్కోప్ గురించి మీకు ఐడియా ఉందనుకుంటున్నాను, బట్ కన్ఫ్యూజన్ ఎందుకు అనుకుంటే మీరు ఇక్కడ T1 అనుకోండి, రైట్? T1 ఈజ్ ఈక్వల్ టు హెడ్ అనుకుని, ఓకే, వైల్ T1 నాట్ ఈక్వల్ టు నల్, నేనేం చేస్తాను, ప్రింట్ చేస్తాను. T1లో డేటా ప్రింట్ చేయాలంటే T1 డాట్ డేటా, సింపుల్. ఇప్పుడు నేనేం చేస్తాను, లెట్స్ సే T1 ఇక్కడ 10 దగ్గరికి వచ్చింది, రైట్? 1 సెకండ్, ఈ హెడ్ని మనం మార్చకూడదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం, ఇట్లా ఉన్నాం. సో టీని నేను హెడ్కి టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ చేస్తున్నాను, సో టీ కూడా ఇప్పుడు ఈ నోడ్కి పాయింట్ చేస్తుంది, రైట్? సో ఇందులో ప్రింట్ చేసిన తర్వాత టీని ఏంటి, దీని నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. సో టీ ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ నెక్స్ట్, టీకి నెక్స్ట్ 20, సో టీ ఇప్పుడు 20 దగ్గరికి వస్తుంది, రైట్? అలానే ఇది ప్రింట్ చేసి మళ్ళీ నెక్స్ట్కి వెళ్తున్నాం, సేమ్ థింగ్, ప్రింట్ చేస్తాం, T1ని నెక్స్ట్ దానికి మూవ్ చేస్తాం, T1 ఈజ్ ఈక్వల్ టు T1 డాట్ నెక్స్ట్, యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? సో అంతే, అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 40ని ప్రింట్ చేసి ఇప్పుడు T ఈజ్ ఈక్వల్ టు T డాట్ నెక్స్ట్, అప్పుడు T ఏం చేస్తుంది, 40కి నెక్స్ట్ ఏముంది, నల్ ఉంది కదా, ఇప్పుడు T నల్ అయిపోతుంది. ఈ T దగ్గర నల్ అయినప్పుడు ఇది కండిషన్ నాట్ ఈక్వల్ టు నల్ అనేది ఫెయిల్ అవుతుంది కదా, సో ఇది బయటకు వచ్చేస్తుంది, దాట్స్ ఇట్. సో ఇది మనం రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఒక లింక్ లిస్ట్లో 1, 10, 5, 6, 12, 7 చేశాను, యాడ్ చేశాను కదా, దాన్నే ఇప్పుడు రన్ చేస్తున్నాను.
మీరు చూస్తే ఇక్కడ అన్ని ప్రింట్ అయినాయి 1, 10, 5, 6, 12 అండ్ 7. సో దిస్ ఈజ్ ద వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ లింక్ లిస్ట్, రైట్? ఓకే, మీకు ఒకసారి చూడండి, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే మళ్ళీ రీవాచ్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ థియరిటికల్గా డిస్కస్ చేసింది ప్రోగ్రాంలో ఎలా కోరిలేట్ చేసుకున్నాం, అది చాలా ఇంపార్టెంట్. మనం ఒక కోడింగ్ ప్రాబ్లం చేస్తున్నామంటే ఫస్ట్ మనం నార్మల్ ఇంగ్లీష్లో లాజిక్ ఆలోచిస్తాం, తర్వాత లాజిక్ మనకు వచ్చేసింది అనుకోండి, అది కోడ్లో పెట్టడం చాలా ఈజీ అయిపోతుంది. టు పుట్ దట్ లాజిక్ ఇన్ కోడ్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, బట్ కమింగ్ అప్ విత్ ద లాజిక్ ఈజ్ ద మెయిన్ థింగ్, రైట్? సో ఇది బేసిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లింక్ లిస్ట్. అంటే లింక్ లిస్ట్లో నోట్స్ ఉంటాయి, ఈ నోట్స్ని ఎలా యాడ్ చేయాలి, లింక్ లిస్ట్ని ఎలా ప్రింట్ చేయాలి అన్నది ఇది కాన్సెప్ట్. ఇంకా లింక్ లిస్ట్లో ఇంకా చాలా డిస్కస్ చేద్దాం ఫ్యూచర్ వీడియోస్లో, ఇంకా ఇంకొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ చూద్దాం, రైట్? సో యా, మీకు కంటెంట్ యూస్ఫుల్గా ఉంటే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.